స్విగ్గీ ఈ పదం వినే ఉంటారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ స్విగ్గీ యాప్ ఉండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసుకొని మీకు కావాల్సిన ఫుడ్ తినే ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ స్విగ్గీ సృష్టికర్త ఎవరని, ఏ దేశం ఈ స్విగ్గీని తయారు చేసింది అని? రాత్రి లేదు పగలు లేదు, ఎనీ టైం మీ ఆకలి తీర్చే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఈ స్విగ్గీ అని చెప్పాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదా, వంట వండుకునేందుకు కుదరలేదా, సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలనిపిస్తుందా? అన్నిటికీ ఒకటే మంత్రం, స్విగ్గీ. మరి ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్న స్విగ్గీ వెనుకున్న మాస్టర్ మైండ్ తెలుగోడదని ఎంతమందికి తెలుసు? ఆ వ్యక్తే స్విగ్గీ వ్యవస్థాపకుడు, CEO, తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలుసా? శ్రీహర్ష మాజేటి నేటి తరానికి రోల్ మోడల్. ఇది స్విగ్గీ ట్రాక్ రికార్డే కాదు, ఇండస్ట్రీ రికార్డు కూడా. సినిమాలో చూపినట్లు స్విగ్గీ ఇలా పుట్టి అలా ఓవర్ నైట్ లో ఎదిగిపోలేదు, మ్యాజిక్లు చేయలేదు. వినూత్న వ్యూహాలతో కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకుంటూ 10 ఏళ్లలో అది సాధించిన విజయం ఎందరికో ఆదర్శం. ఇప్పుడు ఇన్స్టామార్ట్ పేరుతో సరుకులు కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది స్విగ్గీ. కొన్ని వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్విగ్గీ 10 ఏళ్లలో IPO ద్వారా 11,300 కోట్లను సమీకరించిందంటే ఆషామాషీ కాదు. మార్కెట్ లో ఫుడ్ డెలివరీ యాప్స్ ఎన్ని ఉన్నా అన్నిట్లో తోపు స్విగ్గీ. ఓ బ్యాచిలర్ గదిలో పుట్టిన ఐడియా 35,000 కోట్ల సామ్రాజ్యానికి పునాది. శ్రీహర్ష దార్శనికత, 2 మిత్రుల అండ, కొన్ని వందల మంది ఉద్యోగుల కఠోర శ్రమ, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఎదురు దెబ్బలు, మరెన్నో సవాళ్లు అన్నీ కలిపి స్విగ్గీని అంకుర సంస్థ నుంచి దిగ్గజ సంస్థగా మార్చాయి. నేటి మేనేజ్మెంట్ గురులకే ఓ పాఠం స్విగ్గీ ప్రస్థానం. మన దేశంలో ఫుడ్ డెలివరీ అనగానే గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో మాత్రమే. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థలు కూడా ఈ రెండే. అయితే దేశంలో అత్యంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ 2 ఫుడ్ డెలివరీ యాప్ల్లో స్విగ్గీ సంస్థ అధినేత శ్రీహర్ష మాజేటి ఓ తెలుగువాడని తెలిస్తే మనందరికీ గర్వకారణమని చెప్పవచ్చు. శ్రీహర్ష మాజేటి స్థాపించిన స్విగ్గీ ఒక చిన్న స్టార్టప్ నుండి నేడు $100 కోట్ల స్థాయిని అందుకున్న యూనికార్న్ కంపెనీగా ఎదిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీహర్ష, ఆయన తండ్రి ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. తల్లి డాక్టర్, సొంతంగా క్లినిక్ నడుపుతున్నారు. ఒకరి నుంచి క్రమశిక్షణ, మరొకరి నుంచి వ్యాపార నైపుణ్యం నేర్చుకున్నాడు. బిట్స్ ఫిలానీలో బీటెక్ తో పాటు ఫిజిక్స్ లో ఇంటిగ్రేటెడ్ MSc చేశాడు. ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం ఉన్న హర్ష ఫోటోగ్రఫీ క్లబ్ లో చేరి ప్రపంచమంతా తిరిగాడు. ప్రకృతిని అమితంగా ఇష్టపడే హర్ష దక్షిణ అమెరికా, యూరప్ ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో సంచరిస్తూ ఫోటోగ్రఫీలో మునిగి తేలాడు. ఆ తర్వాత లండన్ కేంద్రంగా పనిచేసే ఓ ట్రెండింగ్ కంపెనీలో చేరాడు. అందులో ఏడాది పాటు పనిచేసి సొంతంగా ఓ స్టార్టప్ ప్రారంభించారని కృత నిశ్చయంతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే నందన్ రెడ్డి పరిచయమయ్యాడు. అతను హర్షకు 2 ఏళ్ల జూనియర్. ఆ తర్వాత హర్ష కోల్కతా MIM లో MBA చేశాడు. ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినా అంతగా ఆసక్తి అనిపించలేదు. దీంతో ఒకసారి శ్రీహర్ష జీవితంలో ఒక మలుపు తిరిగింది. అది కాస్త ఒక వ్యాపార సామ్రాజ్యానికి నాందిగా పలికింది. రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర శర్మ సాధించిన విజయాన్ని చూసి మొదట అలాంటి ట్రావెలింగ్ ఆధారిత యాప్ డిజైన్ చేయాలనుకున్నారు. ఇక భవిష్యత్ అంతా మొబైల్ యాప్స్ ప్రపంచాన్ని మలుపు తిప్పుతాయని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత కామర్స్ సంస్థ స్థాపించాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చి సొంతంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో దాన్ని వదిలేశాడు. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయాలన్న కలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటికే నందన్ ఓ స్టార్టప్ లో పనిచేసేవాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బండిల్ అని ఓ కొరియర్ సంస్థను ఏర్పాటు చేశారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలకు సేవలు అందించాలన్నది దాని లక్ష్యం. అయితే అప్పటికే అవి సొంతంగా తమ వ్యవస్థలను రెడీ చేసుకోవటంతో కొన్నాళ్లకే బండిల్ను మూసేయాల్సి వచ్చింది. బండిల్ మూతపడ్డ వారికి ఎన్నో పాఠాలు నేర్పింది, విలువైన అనుభవాన్ని అందించింది. చివరికి 2013లో తన స్నేహితుడు నందన్ రెడ్డితో కలిసి బెంగళూరులో బండిల్ అనే ఓ కొరియర్ సంస్థలు స్థాపించారు. ముఖ్యంగా లాజిస్టిక్ రంగంలో లాస్ట్ మైల్ సర్వీసుల్లో తీవ్రంగా కొరత ఉందని ఊహించిన శ్రీహర్ష ఈ రంగంలో అడుగుపెట్టాడు. నెమ్మదిగా కొరియర్ రంగంలోనే టెక్నాలజీని కనెక్ట్ చేసి తన స్నేహితులతో కలిసి మరిన్ని కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని శ్రీహర్ష ప్లాన్ చేసుకున్నాడు. అయితే అప్పుడే అతని మెదడులో ఓ చురుకైన ఆలోచన వచ్చింది. బ్యాచిలర్స్ ఇళ్లలో వండుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇంకా ఏం చేయాలో అని తపన పడుతూ ఉన్న ఆ సమయంలో IIT ఖరగ్పూర్లో చదువుకుని మింత్రాలో పనిచేస్తున్న రాహుల్ జైమిని కామన్ ఫ్రెండ్ ద్వారా శ్రీహర్షకు పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. ముగ్గురు బ్యాచిలర్సే కావటంతో హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే వారికి ఓ దారి చూపాయి. తాము చేయాలనుకున్న డెలివరీ వ్యాపారాన్ని
దాన్ని ఫుడ్ డెలివరీగా మార్చేశారు. అదే స్విగ్గీ. ఆ ముగ్గురు కలిసి 2014లో 20 రెస్టారెంట్లు మాట్లాడి ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేశారు. 5 డెలివరీ బాయ్స్ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ తొలి రోజు వారికి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. రెండో రోజు కేవలం 2 ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. అయినా నిరాశపడలేదు. అదే ఉత్సాహంతో పనిచేశారు. ఆ తర్వాత ఆ నోట ఈ నోట స్విగ్గీ అనే పేరు అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రతి ఇంటికి చేరింది. దీన్నే ఒక వ్యాపార అవకాశంగా మలుచుకోవాలని హర్ష ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాడు. తన కొత్త సంస్థకు స్విగ్గీ అని పేరు పెట్టుకున్నాడు. తన స్నేహితుడు సహ వ్యవస్థాపకుడైన నందన్ రెడ్డితో కలిసి యాప్ డెవలప్ చేశాడు. 2014 ఆగస్టు నెలలో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్విగ్గీ సేవలు ప్రారంభమయ్యాయి. మొదట 20 రెస్టారెంట్ల నుంచి మెనూలను సేకరించి వెబ్సైట్లో పెట్టారు. కేవలం 5 డెలివరీ పార్ట్నర్లతో స్విగ్గీ యాప్ ప్రారంభమైంది. మొదట్లో రోడ్డు మీద రెస్టారెంట్ల వద్ద పాంప్లెట్లు పంచిపెట్టి స్విగ్గీ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అందరికీ ప్రచారం చేసేవారు. హర్ష, నందన్ ఇద్దరు మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్స్ లో ఎప్పుడూ బిజీగా ఉండగా, మరో స్నేహితుడు రాహుల్ యాప్ డెవలప్మెంట్, కోడింగ్ లో బిజీగా ఉండేవాడు. నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంది. 2015 నాటికి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా హోటల్స్ బిజినెస్ స్విగ్గీ వల్ల రెండింతలు అయిందని, అప్పటి వరకు స్విగ్గీతో జతకట్టిన యజమానులు పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో కేవలం హోటల్కు వచ్చే కస్టమర్ల ద్వారా మాత్రమే ఆదాయం లభించేది. కానీ స్విగ్గీ వల్ల డెలివరీ బాగా పెరిగాయి. దీంతో వారి వ్యాపారం కూడా రెండింతలైంది. ఇది గమనించిన ఇన్వెస్టర్లు స్విగ్గీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. యాక్సెల్, SAIF పార్ట్నర్స్ వంటి సంస్థలు దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి. అంతేకాదు స్విగ్గీ నెమ్మదిగా దేశమంతటా పాకింది. సుమారు 2 నుంచి 300 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. కేవలం రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లను కూడా 2017లో ఏర్పాటు చేశారు. 2018 నాటికి స్విగ్గీ విలువ 1.3 బిలియన్లకు స్థాయికి చేరింది. అదే ఏడాదిలో 16 నగరాల్లో స్విగ్గీ సేవలు అందేవి. కానీ 2019 నాటికి అది ఏకంగా 500 నగరాలు, పట్టణాలకు చేరింది. స్విగ్గీ కేవలం ఫుడ్ డెలివరీకి మాత్రమే పరిమితం కాలేదు. నెమ్మదిగా సూపర్ డైలీ, ఇన్స్టామార్ట్ వంటి నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేసే సంస్థలను ప్రారంభించారు. ఆ వెంటనే స్విగ్గీ యాక్సెస్ పేరుతో కిచెన్ ఇంక్యుబేటర్ వ్యాపారంలోకి దిగింది. 2019లో స్విగ్గీ స్టోర్స్, స్విగ్గీ గో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాతే స్విగ్గీ గో, స్విగ్గీ జినీగా మారింది. 2020లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్లో IPOకు దరఖాస్తు చేసుకుంది. ఇప్పుడు స్విగ్గీ విలువ సుమారు 95,000 కోట్లు. ఎదిగే క్రమంలో పలు సంస్థలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. పలు చిన్న సంస్థలను స్విగ్గీ తనలో విలీనం చేసుకుని తనను తాను విస్తృతం చేసుకుంది. ఈ రోజు శ్రీహర్ష మాజేటి దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఒక ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం 1400 కోట్ల రూపాయల విలువైన సంపదతో శ్రీహర్ష మాజేటి శ్రీమంతుల లిస్టులో చేరాడు. అంతేకాదు ప్రస్తుతం స్విగ్గీ మార్కెట్ విలువ తాజాగా 35,000 కోట్లు దాటింది. దాదాపు 2,000 మంది, 2 లక్షల మంది డెలివరీ పార్ట్నర్స్ స్విగ్గీతో ఉపాధి పొందుతున్నారు. స్విగ్గీ ఎదుగుదల వెనుక ఎంతో మందికి తెలియని ఎన్నో ఇబ్బందులున్నాయి. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి ఇబ్బందులు ఎదురయ్యాయి. మిగిలిన ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా కొంత దెబ్బతీసింది. కొన్నేళ్లు నష్టాలు వెంటాడాయి. అయినా కుంగిపోలేదు. ఎప్పటికీ తనను తాను మెరుగుపరుచుకుంటూ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ వినూత్న వ్యాపార అవకాశాలు సృష్టించుకుంటూ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంది. భారత్లో ఈ కామర్స్ వ్యాపారం ర్యాపిడ్ స్పీడ్తో పెరుగుతోంది. దాన్ని సాధ్యమైనంత వేగంగా అందిపుచ్చుకోవాలనుకున్నది స్విగ్గీ వ్యూహం. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నష్టాలు వచ్చినా భవిష్యత్తు లాభాల అంచనాలతో ముందుకు సాగుతోంది. ఇక స్విగ్గీలో ప్రాసెస్ కు సుమారు 31% వాటా ఉంది. సాఫ్ట్ బ్యాంక్ 7.75% వాటాలు సొంతం చేసుకుంది. ఇక ఫౌండర్ MD శ్రీహర్షకు 6.23% వాటా ఉంది. ఈ ఏడాది ఈ స్టాప్స్ ద్వారా శ్రీహర్షకు ఏకంగా 1,894 కోట్ల 11 లక్షలు అందాయి. ఇక ఇన్స్టామార్ట్ CEO అమితేష్ జాకు 126 కోట్లకు పైగా ఆదాయం అందింది. తనతో పాటు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను కూడా కోటీశ్వరులను చేశారు మాజేటి శ్రీహర్ష. IPOకు ముందు కంపెనీలో పనిచేస్తున్న, గతంలో పనిచేసి మానేసిన ఉద్యోగులకు షేర్లు కేటాయించారు. దాని కింద దాదాపు 70 మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి 8.5 కోట్ల విలువైన షేర్లు అందాయి. మరో 500 మంది ఉద్యోగులు కనీసం ₹1 కోటి విలువైన షేర్లు అందుకున్నారు. స్విగ్గీని స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ సంస్థ CEO సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. 2014 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మేము స్విగ్గీని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ రోజు ఫుడ్ ఆర్డర్ ఎప్పుడొస్తుందని ఎదురు చూశామని ఆయన చెప్పుకొచ్చారు. మరుసటి రోజు
తమకు తొలి ఆర్డర్ వచ్చిందని, అదే తమ ప్రయాణంలో అసలైన ఆరంభానికి గుర్తు అని శ్రీహర్ష తెలిపారు. ట్రబుల్స్ రెస్టారెంట్ నుంచి 2 ఆర్డర్లు వచ్చాయని, అప్పటి నుంచి వారితో బంధం బలపడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక దశలో ఒక్క రోజులో 7,261 ఆర్డర్లను సైతం అందుకున్నామని శ్రీహర్ష వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంస్థకు రికార్డు స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం స్విగ్గీ ఏకంగా 3 లక్షలకు పైగా రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తుందని శ్రీహర్ష చెప్పుకొచ్చారు. శ్రీహర్ష మాచేటి, నందన్ రెడ్డి, రాహుల్ భాగస్వామ్యంలో 2014 సంవత్సరంలో స్విగ్గీ ప్రారంభం కాగా ప్రస్తుతం దేశంలోని 600 నగరాలలో స్విగ్గీ అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిమిషానికి వేల సంఖ్యలో ఆర్డర్లు తీసుకునే స్థాయికి స్విగ్గీ ఎదిగింది. కొన్ని వేల మంది డెలివరీ బాయ్స్ కు సైతం ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా బిజినెస్ రంగంలో కెరీర్ ను మొదలు పెట్టాలని భావించే ఎంతో మందికి స్విగ్గీ సక్సెస్ స్టోరీ ఇన్స్పిరేషన్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇన్స్టామార్ట్, స్విగ్గీ ద్వారా నిత్యావసర సరుకులు వేగవంతంగా సరఫరా చేయబడుతున్నాయి.